ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కల్కి సెకండ్ ట్రైలర్ గురించి. దిస్ ఇస్ శంబాలా సిటీ. కల్కి శంబాలాలోనే పుడతాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు సమ్80 ప్లస్ ఆ అబ్బాయి అందరు కలిసి శంబాలకు వెళ్తున్నారు. ఇక్కడ అశ్వత్థామ శంబాలకు వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు అశ్వత్థామకు భైరవకు 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఇంటర్వెల్ ఒకటి అండ్ క్లైమాక్స్. ఇక్కడ మనకు ప్రభాస్ ఓన్లీ బౌంటీ హంటర్గా కనబడబోతున్నాడు. ఈ నీడ్ ఓన్లీ మనీ అన్నమాట. ఇక్కడ మనం చూడవచ్చు మహాభారతం సీన్ అశ్వత్థామ గురించి. ఇక్కడ చూడవచ్చు మనం అశ్వత్థామ హత కుంజర అన్నమాట ఇది. ఇక్కడ చూడవచ్చు మహాభారతం మొత్తంలో ఎంతమంది చనిపోయారో అనేది సూపర్ షాట్ ఇది. ఇక్కడ చూడవచ్చు మనం శంబాలా సిటీ అనేది మొత్తం కాలిపోయి నాశనం అవుతున్నప్పుడు ఏమీ ఉత్తరన్నమాట. మహాభారతం సీక్వెన్స్లో మెయిన్ రోల్ కూడా ఉంది తనది. ఇక్కడ అశ్వత్థామ బ్రహ్మాస్త్రము ఉత్తరపై వేసినప్పుడు తన కడుపులో ఉన్న శిశువు చనిపోతుంది. ఇక్కడ చూసేది ఏంటంటే బేబీ లైఫ్ని తీసుకొని కలి కోసం కొంచెం ఎక్కువ లైఫ్ ఇవ్వడానికి గల ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీని వీళ్ళు చేసి ఆ చిన్న బేబీ లైఫ్ని తీసుకుంటున్నారు. అలా తీసుకున్నప్పుడే ఇక్కడ వీళ్ళకి లైఫ్ వస్తుంది, వీళ్ళని కలికి మనకు అర్థమవుతుంది. దిస్ ఇస్ టెర్రిఫిక్ షాట్. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఎలా చేశారో కానీ సూపర్ మైండ్ బ్లోయింగ్ అంతే. దిస్ ఇస్ లాస్ట్ ఫైట్ వార్ అనమాట. ఇది రైడర్ వర్సెస్ రేబల్స్ అనమాట. ఇది మొత్తం ప్రభాస్ భైరవన్ నెగిటివ్ రోల్లోనే ఉంటున్నాడు మనకి సినిమా మొత్తంలో. సినిమా లాస్ట్లో మంచిగా మారుతాడు అనుకుంటున్నా. ఇక్కడ చూడొచ్చు బుజ్జి ట్రాన్స్ఫార్మింగ్ షాట్. అసలు ఏమన్నా చేసేలా అంతా విఎఫ్ఎక్స్తో చేశారు. ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇంత పెద్ద రోబో నేను ఓన్లీ చేతులతో ఆపేస్తాను మన అశ్వత్థామ. ఇంకా ఈ వీడియోకి గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.